కుటుంబ యాత్ర. ఒక చిన్న పట్టణంలో ఎత్తైన కొండలు మరియు దట్టమైన అరణ్యాల మధ్య నివసించిన ఆండర్సన్ కుటుంబం నివసించేది. మిస్టర్ మరియు మిసెస్ ఆండర్సన్ మరియు వారి ముగ్గురు పిల్లలు జాక్, ఎమిలీ మరియు చిన్న పిల్లాడు టిమ్ ఒక వారం చివరలో ప్రకృతిలో గడపాలని నిర్ణయించుకున్నారు. వారు సమీపంలోని అడవికి ఒక యాత్రను ప్రణాళిక చేశారు. ఇది ఎత్తైన చెట్లు, చప్పరిస్తున్న ప్రవాహాలు మరియు దాగి ఉన్న సాహసాలకు ప్రఖ్యాతి పొందింది. వారు పిక్నిక్ సరఫరాలు, ఈత దుస్తులు మరియు శిబిర సామాగ్రిని వారి వాహనంలో పెట్టినప్పుడు ఉల్లాసం వాతావరణాన్ని నింపింది. పిల్లలు వారి సంతోషాన్ని కంట్రోల్ చేయలేకపోతూ అడవిలోని స్పష్టమైన నీటి కాలువలో ఈత కొట్టడం మరియు అడవిని అన్వేషించడం గురించి మాట్లాడుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. వారు ఉషోదయ సమయంలో ప్రస్థానం పెట్టారు. ఆ ప్రయాణం నవ్వులు మరియు పాటలతో నిండి ఉంది మరియు త్వరలోనే వారు అడవి అంచున చేరుకున్నారు. సూర్యరశ్ములు ఆ ఆకుల మధ్య నుండి వచ్చి నేలపై ఒక మాంత్రిక మసక తెరను సృష్టించాయి. కుటుంబం తమ వస్తువులను అన్ప్యాక్ చేసి కాలువ వద్ద ఒక సౌకర్యవంతమైన పిక్నిక్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. శాండ్విచ్లు, పండ్లు మరియు ఇంట్లో తయారుచేసిన కుక్కీలు తిన్న తరువాత పిల్లలు ఇక ఎక్కువ కాలం ఆగలేకపోయారు. వారు తమ ఈత దుస్తులు మార్చుకుని కాలువ వైపు పరిగెత్తారు. ఆ నీరు చల్లగా మరియు తాజాగా ఉంది. వేసవి వేడిలో నుండి పరారై ఒక పర్ఫెక్ట్ మార్గం. జాక్ మరియు ఎమిలీ ఈత కొడుతూ మరియు చల్లుతూ ఉండగా చిన్న టిమ్ అంచున నీటిలో తడుతూ మృదువైన రాళ్లు మరియు అందమైన చెప్పలను సేకరించుకుంటూ ఉన్నాడు. మార్గం గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు. సాహసంతో నిండిన జాక్ మరియు ఎమిలీ తమ తల్లిదండ్రులు మరియు టిమ్ వెనుక ఉండగా కొంచెం మరింత అన్వేషించడానికి అనుమతిని అడిగారు. మిస్టర్ ఆండర్సన్ కొద్దిసేపు ఆలోచించి చివరికి అంగీకరించారు. వారిని ఒకరితో ఒకరు ఉండమని మరియు 1 గంటలో తిరిగి రావాలని గుర్తు చేశారు. జాక్ మరియు ఎమిలీ ఉత్సాహంగా మరియు శక్తితో నిండుగా ప్రయాణం మొదలుపెట్టారు. వారు అడవిలో సంచరిస్తూ దాగి ఉన్న మూలాలు మరియు కోణాలు, విచిత్రమైన మొక్కలు మరియు ఆశ్చర్యకరమైన పురుగులను కనుగొన్నారు. సమయం వేగంగా గడిచిపోతుంది. వారు మరింత లోతుగా అడవిలో ప్రయాణం చేస్తూ ఇది కాగా తెర వెనుక మిసెస్ ఆండర్సన్ సూర్యాస్తమయాన్ని గమనించింది. ఆమె జాక్ మరియు ఎమిలీని పిలిచింది, కానీ ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఒక ఆందోళన కలిగిన భావన మొదలైంది. మిస్టర్ ఆండర్సన్ వారి పిక్నిక్ స్థలానికి తిరిగి వెళ్లి పిల్లలు అక్కడే ఉన్నారని ఆశిస్తూ వెళ్లాలని నిర్ణయించారు. వారు కాలువ వద్దకు తిరిగి వచ్చారు. వారు మొదటి వాహనాన్ని చూశారు. వారు జాక్ మరియు ఎమిలీ రెండవ వాహనంతో వారి మామ తనను కలవడానికి రావడం అనుకుంటున్నారు. వారు తమ వస్తువులను ప్యాక్ చేసి ఇంటికి వెళ్లారు, త్వరలోనే తమ పిల్లలతో మళ్లీ కలవాలని ఆశిస్తూ. గంటలు గడిచాయి, కానీ జాక్ మరియు ఎమిలీ ఎలాంటి గుర్తులేదు. వారు ఏదో భయంకరంగా జరిగిందని గ్రహించారు. వెంటనే వారు స్థానిక పోలీసు స్టేషన్కు వెళ్లి తమ పిల్లలు తప్పిపోయారని నివేదించారు. పోలీసులు వేగంగా ఒక అన్వేషణ బృందాన్ని ఏర్పాటు చేశారు. టార్చ్ లైట్లు, పటాలు మరియు రేడియోలు తీసుకుని. అన్వేషణ తీవ్రమైనది మరియు పరిశీలనాత్మకమైనది. 8 గంటల పాటు బృందం దట్టమైన అడవిని జల్లెడ పట్టింది. పిల్లల పేర్లు పిలుస్తూ ప్రతి మూల మరియు కోణాన్ని పరిశీలించారు. ఒకప్పుడు అందమైన మరియు ఆహ్వానంగా కనిపించిన అడవి ఇప్పుడు ఒక విశాలమైన మరియు భయంకరమైన లాబిరింత్లా అనిపించింది. తక్కువ శబ్దాల విన్న ఒక పోలీస్ అధికారి ఒక మగ్గు నుండి వచ్చిన పలుకులు విన్నాడు. ఆ శబ్దాన్ని అనుసరించి వారు ఒక పెద్ద చెట్టు కింద గుంపుగా ఉన్న జాక్ మరియు ఎమిలీని కనుగొన్నారు. అలసిన వారు సురక్షితంగా ఉన్నారు. పిల్లలు తమకు మార్గం తప్పిపోయిందని గ్రహించి రక్షకులు తమను కనుగొనడం సులభం అని తెలుసుకుని ఒకే చోట ఉన్నారు. వారు తమ ఆందోళనతో కూడిన తల్లిదండ్రులకు తిరిగి వచ్చినప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆనంద కన్నీళ్లు మరియు ఆలింగనాలు మారాయి మరియు కుటుంబం పోలీసులకు వారి కృషికి కృతజ్ఞతలు తెలిపారు. తిరిగి ప్రయాణంలో పిల్లలు వారి సాహస కథలు, వారి భయాల మరియు ధైర్యం మరియు ప్రకృతి మరియు జాగ్రత్త గురించి నేర్చుకున్న పాఠాలను పంచుకున్నారు. ఇంటి వద్ద ఆండర్సన్లు ఆ రాత్రి మరింత సన్నిహితంగా ఉండి అలసిపోయారు. వారు కలిసికట్టుగా ఉండటం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రతి కుటుంబ సభ్యుని విలువ తెలుసుకున్నారు. ఆ అడవి యాత్ర
భయం మరియు అనిశ్చితి క్షణాల ఉన్నప్పటికీ వారిని మరింత సన్నిహితంగా తీసుకువచ్చింది మరియు వారు పంచుకున్న బంధం యొక్క విలువను గుర్తు చేసింది. ఈ అనుభవం ఆండర్సన్ కుటుంబంలో ఒక ప్రియమైన కథగా మారింది, తరచుగా కుటుంబ సమావేశాలలో మళ్లీ చెప్పబడే కథగా. సాహసం, జాక్ మరియు ఎమిలీ యొక్క ధైర్యం మరియు వారిని సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చిన అప్రతిహత ప్రేమను గుర్తు చేస్తుంది.